ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ ఆగస్టు నెల మీనరాశి వారికి ఎలా ఉంటుందో, ఇప్పుడు మీనరాశి వారు ఏ దేవతామూర్తిని ఆరాధన చేయడం వలన వారికి ఇంకా ఉన్నత స్థితి చేరుకోగలుగుతారో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారికి నెలంతా కూడాను కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలలో మీరు ముందుకు దూసుకెళ్ళకండి. కాస్త మాట పట్టింపుల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శని అంతా కూడాను ఈ నెలంతా కూడాను మీకు 12వ ఇంట్లో తిరగమని స్థితిలో ఉన్నాడు. మరియు స్థానికుల వలన మీకు ఇబ్బంది, మీరు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ వారి వలన ఇబ్బంది, పక్కవారితో ఇబ్బంది, మీరు చేసే వ్యాపారాల్లో ఇబ్బంది, ఆరోగ్యము, ఖర్చు, ఈ రెండు విషయాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ నెలలో ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్నింట్లో విజయము, కొన్నింట్లో అపజయాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని కార్యాలు ప్రారంభంలోనే నిలిచిపోతాయి, చివరిలో పూర్తి అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కానీ అన్ని పనులు సమకూరాలి, అన్ని పనులు నేను చేస్తాను అని ఆలోచించరాదు. ఎందుకంటే మీరు చేసిన 60 పనులలో 10 పనులు మాత్రమే సక్సెస్ అవుతాయి, అన్ని పనులు సక్సెస్ కావు. అంతేకాకుండా ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా అవుతాయి. అప్పుల విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలంతా కూడా మిమ్మల్ని అప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనపడుతూ ఉంది. కాబట్టి అప్పులను అదుపులో ఉంచుకోవాలి. సమయానికి ఏదో ఒకలాగా ధనం మీకు చేతికి వస్తుంది కదా అని చెప్పి మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా వచ్చే నెలకు కూడా పెట్టుకునే విధంగా చూసుకోండి. అంటే కాస్త సేవింగ్స్ ప్రకారంగా కూడా ఉండాలి, లేదంటే ఇబ్బంది పడే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు, దానివల్ల కాస్త లబ్ధి పొందుతారు. ప్రభుత్వ అధికారాల వలన మీకు అన్ని పనులు సమకూరుతాయి, తద్వారా మీ పేరు అవన్నీ కూడా ప్రఖ్యాతి కాంతాయి. 16న రవి రాశి మార్పు చెందుతుంది. చిన్న తరహా ప్రయోజనాలు ద్వితీయార్థం నుండి కనిపిస్తాయి. బంధుమిత్రుల నుండి సందడి ఉంటుంది. మాసాంతంలో అంటే ఆగస్టు చివరిలో కాస్త వాహనాల విషయాలలో కాస్త జాగ్రత్తగా పాటించాలి. అంటే యాక్సిడెంట్స్ కానీ లేదా ఇంకా కాస్త వెహికల్స్ ద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం మరియు పురోగతి ఉంటుంది. ఈ నెలలో కెరీర్ పరంగా ఆలోచిస్తే కెరీర్ కోణం నుండి 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి అంగారకుడితో పాటు 3వ ఇంట్లో కూర్చున్నాడు. మరియు ఇది ధైర్యము యొక్క పెరుగుదలను నిర్ధారిస్తుంది. దీని కారణంగా మీరు కార్యాలయాల్లో పని సకాలంలో మరియు తగిన రీతిలో పూర్తి చేస్తారు. మీరు ఏ పని అప్పచెబుతారో ఆ పనిని సంపూర్ణంగా చేసే యోగ్యత, బలం మీకు ఉంటుంది సహజంగా కూడా. అలాగే కార్యాలయాల్లో సహోద్యోగులతో పాటు సమాన మద్దతు పొందుతారు. అందరిని ఎలా చూస్తారో ట్రీట్మెంట్ మిమ్మల్ని కూడా అదే విధంగా చూస్తారు. మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయాలి అన్న ఆలోచన మీరు పక్కన పెట్టాలి. సహోద్యోగుల నుండి సరైన సలహాలు మరియు మద్దతు మీలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. అందరి మద్దతు తీసుకోండి, నాకు వాడేం చెప్పాల్సిన అవసరం లేదు అని భావన చెందకండి. చిన్నవాడైనా పెద్దవాడైనా వాడు చెప్పే సలహాలు మీరు తీసుకొని మీకు ఏదైనా పనికి వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, లేదా సరే అని చెప్పి ఊరుకోండి. లేదా నాకు నువ్వెంత చెప్పేవాడివి అని అంటే మాత్రం వాడి వలన కూడా మీరు ఇబ్బంది పడతారు. అదేవిధంగా విద్యార్థుల విషయానికే వస్తే, విద్యార్థులు జీవితాన్ని చర్చిస్తే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు 5వ ఇంట్లో ఉంటాడు. మరియు అది అధ్యయనాలకు ప్రతిష్టాత్మకంగా మారుస్తుంది. మరియు తద్వారా చదువుపై పూర్తి శ్రద్ధ పెడతారు. ఇన్ని రోజుల నుండి చదువు మీద కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గి ఉంది. ఈ ఆగస్టు నుండి చదువు మీద కాస్త కాన్సన్ట్రేషన్ పెంచుతారు. ఆగస్టు 22 నుండి తిరోగమన స్థితిలో బుధుడు ఉన్నాడు. 5వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమి చదువుతున్నారో దాని గురించి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎక్కువగా యావిగేషన్స్ ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని పక్కన పెట్టి మిగతా పనుల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాంటివన్నీ కూడా మానివేసి మీరు ఏ పని చేస్తున్నామో ఇప్పుడు ఈ టైంలో ఈ పని చేయాలి, లేదా ఒక టైం టేబుల్ అంటాం కదా, ఆ టైం టేబుల్ ప్రకారంగా మీరు వేసుకొని వస్తే ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఆ పని మీరు చేస్తారు. ఆ పని సాధించడం వలన మీరు లబ్ధి కూడా పొందుతారు. అప్పులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉండవచ్చు. కుటుంబాల విషయానికి వస్తే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 3వ ఇంటిలో ఉంటాడు.
మీరు తోడబుట్టులు గారు కానీ లేదా అన్నదమ్ములు కానీ అక్కచెల్లెల ద్వారా డబ్బులను ఖర్చు చేస్తారు. అంటే బయటికి వెళతారు, వివాహాల్లో ఏర్పడతారు, వివాహాలలో కానీ గృహప్రవేశంలో కలుస్తారు. తద్వారా ఖర్చులు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మూడవ ఇంట్లో కుజుడు మరియు బృహస్పతి ఉండడం వల్ల తోబుట్టువులతో అనుకూలమైన సంబంధాలు ఏర్పడతాయి. మీరు తోబుట్టువులకు సంక్షేమం మరియు గురించి ఆలోచిస్తారు. వారిని ఎలా సెటిల్మెంట్ చేయాలి, వారికి ఏదైనా నేను సహాయం చేయగలనా అన్న విషయాలలో మీరు ఎక్కువగా చర్చిస్తారు. ప్రతి సందర్భంలో వారికి మద్దతు ఇవ్వడానికి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు కూడాను శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు. దీనివల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు కూడా గురి అవుతారు ఈ రాశివారు. కాబట్టి ధనము అప్పులు ఈ రెండు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ధనము అప్పుల విషయంలో కాస్త జాగ్రత్త పడుతూ ఎక్కడ ఎప్పుడు ఖర్చు పెట్టాలో అక్కడ అప్పుడు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఈ మాసమంతా కూడా గడిచే విధంగా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఈ మాసమంతా కూడాను బుధుడు మరియు శుక్రుడు 6వ ఇంట్లో స్థానభ్రంశం చెంది 12వ ఇంట్లో దృష్టిని ఉంచుతారు. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకొని ఈ నెలంతా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. పూర్వం చెప్పిన విధంగా ఖర్చుల పరంగా మీరు ఆలోచించకుండా ఎలా పడితే అలా ఖర్చులు చేస్తే తద్వారా దాని వలన వచ్చే నష్టాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మెంటల్ టెన్షన్ కూడా పడతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసమంతా కూడా కాస్త హెచ్చు తగ్గులతో కూడి ఉంటుంది. ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 6వ ఇంట్లో ఉంటారు. మరియు ఈ నెలంతా కూడాను శని 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్య సంబంధించిన విషయాలు నడుము నొప్పి కానీ, కాలు నొప్పులు కానీ, లేదా షోల్డర్స్ భుజాలు కానీ దీనికి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా మీరు అవకాశం ఉన్నంత వరకు ప్రతి గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లేదు అవకాశం ఉంది అన్నప్పుడు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. టైం పెట్టుకోండి. ప్రతిరోజు ఒక 20 నిమిషాల పాటు టైం కేటాయించండి. 20 నిమిషాల పాటు టైం కేటాయిస్తే మీ ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు ఒక 20 మినిట్స్ కేటాయిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. కాబట్టి ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తద్వారా విష్ణు నామం చెప్పడం వలన ఏదైనా చిన్న చిన్న గ్రహ దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పిన ఈ రాశి ప్రభావాలన్నీ కూడాను గోచార రీత్యా అన్ని నక్షత్రాల వారికి ఫలితాలను పుట్టిన తేదీ ప్రకారంగా, జన్మలగ్న ప్రకారంగా పూర్తి జాతక వివరాలు ఉంటాయి. కాబట్టి జాతక ప్రకారంగా ఏమైనా దోషాలు ఉన్నాయేమో చూసుకోవాలి. వాటి పరిహారాలు చేసుకోవాలి. సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చునప్పుడు. ఎందుకంటే ఇవన్నీ రాశుల ప్రకారం ఒక రకంగా ఉంటే మనము నడిచే ప్రకారం కూడా అంటే చార్ట్ ప్రకారం కూడా ఉంటుంది. ఇప్పుడు శని నడిచేవాడికి శని కానీ, గురుడు నడిచేవాడికి గురుడు కానీ, వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఆయా గ్రహాల అనుకూలంగా కూడా వారికి కావాలి. ఇప్పుడు రాశి ప్రకారం చెప్పారు కదండి శర్మ గారు, మరి అవెందుకు అని అనుకోవద్దు. ఎందుకంటే రాశి ఎంత ముఖ్యమో మీరు పుట్టిన చార్టు ప్రకారంగా మీకు నడిచే లగ్న ప్రకారంగా కూడాను మీ జాతకం ఆధారపడి ఉంటుంది. ఆ జాతకంలో ఏ ఏ గ్రహాలు మీకు అనుగ్రహంగా లేవో ఆయా గ్రహాలకు మీకు శాంతి చేయిస్తే ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీరందరూ ఆనందంగా ఉండవచ్చును. మంగళం మహత్తు. స్వస్తి.